నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో గుప్పెడంత బియ్యం కార్యక్రమం. బీజేపీ ప్రకటిత ఎమర్జెన్సీకి చర్మగీతం పాడేందుకు సిద్ధం కాండని పిలుపునిచ్చిన సిపిఎం. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు డిమాండ్. కల్వరి కరుణ ప్రార్థనా మందిరం వారి ఆధ్వర్యంలో దైవ సేవకుల సదస్సు. నంద్యాల పట్టణంలోని వారాహి వైన్ షాప్ లో దొంగతనం. ఎమ్మెల్యే పార్థసారథి గుడిసె కృష్ణమ్మలపై చేస్తున్న వ్యాఖ్యలను ఖండించిన వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి అధ్యక్షుడు పులికొండన్న. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ నవనంది క్లబ్ అధ్యక్షుడు కూరాకు శ్రీనివాస దత్తాత్రేయ ఆధ్వర్యంలో గుప్పెడంత బియ్యం కార్యక్రమాన్ని స్థానిక గాంధీ చౌక్ కూడలినందు నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి జిల్లాల క్లబ్ గవర్నర్ బింగుమల్ల శ్యామ్ సుందర్ గుప్తా పాల్గొనడమైనది. ఈ సందర్భంగా శ్యామ్ సుందర్ గుప్తా మాట్లాడుతూ ప్రతి నెల అమావాస్య రోజు ప్రతి సభ్యుడు వారి శక్తి మేరకు బియ్యాన్ని క్లబ్కి ఇవ్వగా ఆ బియ్యాన్ని ఏదైనా అన్నదాన కార్యక్రమానికి గాని వృద్ధాశ్రమంలో కానీ అనాథాశ్రమంలో కానీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గత 2 నెలలుగా అలాగే చేస్తూ ఈ నెల కొత్తదనం కోసం ఆ బియ్యాన్ని పదార్థంగా వడ్డించి గాంధీ చౌక్ కూడలినందు అక్కడ ఉండేవారికి పాదాచరణలకు వినియోగించడమైనది. ఇలాగే ప్రతి నెల అమావాస్య రోజు సభ్యుల సహకారంతో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేబినెట్ కార్యదర్శి మల్లిపెద్ది నాగరాజు, డిప్యూటీ గవర్నర్ బొగ్గరపు పుష్పలత, నవనంది క్లబ్ కోశాధికారి తేజ, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జనార్దన్, సభ్యులు శివశంకర్, మనోజ్, మోహన్, వాసు, మురళి, దియాల మోహన్, కృష్ణమోహన్, రంగయ్య, మల్లికార్జున, కృష్ణమోహన్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ వారి ఆదేశాల మేరకు వాసవి జాగృతి క్లబ్ నవనంది క్లబ్ ఆధ్వర్యంలో మరియు సభ్యుల సహకారంతో ప్రతి అమావాస్యకు గుప్పెడంత బియ్యం అనే కార్యక్రమము చేపట్టడమైనది. ఆ కార్యక్రమం భాగంగానే ఈరోజు బియ్యం బదులు దాన్ని వంట చేయించి దారిన పోయే వారికి ప్రసాదంగా పంచాలని ఒక నిర్ణయంతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం అనేది. దీనిలో జాగృతి క్లబ్ లో ఉన్న ప్రతి ఒక్క సభ్యులు సహకారం అందించడం వల్లనే ఈ కార్యక్రమం చేపడుతున్నాము. అలాగే ఈ నెల అమావాస్య ఈ రోజు, వచ్చే నెల అమావాస్య రోజు కూడా ఇంకో పద్ధతిలో ఇంకో ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ప్రతి అమావాస్యకి కార్యక్రమం చేపడతామని తెలియజేసుకుంటూ సహకరించే సభ్యులందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. వాసవి జాగృతి క్లబ్ తరఫున ప్రతి నెల గుప్పెడి బియ్యం కార్యక్రమానికి ప్రతి చోట ఇలానే అన్నదానం చేయాలని వేరే ప్రాంతంలో వాసవి జాగృతి వేణుగోపాల్ గారు ఒక నియమంగా పెట్టినారు. దాన్ని మన నంద్యాల గవర్నర్ జిల్లా గవర్నర్ శ్యామ్ సుందర్, ఆయన బింగుమల్ల శ్యామ్ సుందర్ గారి ఆధ్వర్యంలో అందరము కలిసి ఆదేశాలుగా అందరము కలిపి ప్రతి సభ్యుడు, దీంట్లో సభ్యులు సుమారుగా నంద్యాల గ్రామానికి చెందిన వాళ్ళు 40 నుంచి 50 మంది ఉన్నారు. ప్రతి ఒక్కరితో కలిసి మేము ప్రతి నెల ఇట్లా ప్రతి అమావాస్యకు దానం చేయాలని కోరుతున్నాము. అంటే ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నాము. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు అమావాస్య సందర్భంగా ప్రతి నెల గుప్పెడి బియ్యం కార్యక్రమం చేస్తున్నాము. ఈ రోజు గుప్పెడి బియ్యం దానికి బదులుగా అన్నదానం చేయాలని అందరము ఒక సమావేశం అయ్యి ఏర్పాటు చేయడం అయింది. అందరూ సహకరించినందుకు సభ్యులందరికీ ధన్యవాదములు. జైవాసవి. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మాట్లాడకుండా పోరాటాల్లో పాల్గొనకుండా ఉన్న బీజేపీ నేడు బుక్స్ విడుదల చేసి ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపడం విడ్డూరమని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాజు విమర్శించారు. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించి 20 నెలల పాటు భారతదేశానికి చీకటి రోజులు చూపించి ప్రజలకు వివిధ పార్టీల రాజకీయ నేతలకు ఇబ్బందులు కలిగేలా చర్యలు చేపట్టి నియంతృత్వ పాలన పాలించిన ఇందిరాగాంధీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్లే గత 11 సంవత్సరాల బీజేపీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీని విధించి దేశంలోని పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ కార్మికులకు, రైతులకు, ప్రజలకు ఇబ్బందులు కలిగేలా పాలన సాగిస్తూ మతం పేరుతో, కులం పేరుతో ప్రాంతాలను విభజించి ప్రజల మధ్యన చిచ్చుపెట్టి పాలన సాగిస్తున్న బీజేపీ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలని సిపిఎం నేతలు పిలుపునిచ్చారు.
స్థానిక సిపిఎం కార్యాలయంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా నాడు నేడు పరిస్థితులను వివరిస్తూ సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగరాజు పాల్గొనగా ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, సిపిఎం సీనియర్ నాయకుడు తోటమద్దులు, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లా నరసింహ, మహమ్మద్ గౌస్, వెంకటలింగంలతో పాటు పట్టణ కమిటీ సభ్యులు మౌలాలి, ప్రజా సంఘాల నాయకులు సుబ్బారావు, బుజ్జి, మాధవరావు, శ్రీనివాసులు, వీరసేన, హుసేని, వెంకట్రావులతో పాటు పార్టీ సభ్యులు 50 మందికి పైగా పాల్గొనడం జరిగింది। దేశవ్యాప్తంగా ఇందిరాగాంధీ 50 సంవత్సరాల క్రితం దేశంలో అత్యవసర పరిస్థితి విధించింది। దాన్ని స్మరించుకుంటూ దానికి వ్యతిరేకంగా ఆ రోజు ప్రజలపైన ఏ రకంగా నిర్బంధాలని ప్రయోగించిందో అటువంటి వాటినన్నిటి కూడా మనం స్మరించుకుంటూ ఈరోజు బీజేపీ పరిపాలన కూడా ఎమర్జెన్సీ కంటే మించి ప్రజలపైన ఆ రకంగా దాడులు చేస్తుందని చెప్పేసి, కాబట్టి దానికి వ్యతిరేకంగా మనం పోరాడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది। 1975 జూన్ 24వ తేదీన దేశంలో అల్లకొల్లం చెలరేగుతూ ఉంది। ప్రజలు ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా ఆ రకంగా ఉద్యమిస్తూ ఉన్నారు। కాబట్టి ప్రభుత్వ చేతులు దాటిపోతున్నాయి, కాబట్టి అత్యవసర పరిస్థితి విధించాలని చెప్పేసి 24వ తేదీ రాత్రి లేఖ రాష్ట్రపతికి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అనే రాష్ట్రపతి పంపితే ఆయన రబ్బర్ స్టాంప్ మాదిరి దాన్ని పరిశీలించకుండా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి రాష్ట్రపతి రాజ్యాంగ వ్యతిరేకంగా రకంగా 352 చట్టం కింద ఏదైతే అత్యవసర పరిస్థితి ప్రకటించిందో దానికి ఆమోద ముద్ర వేసినారు। ఎందుకు వేయాల్సి వచ్చిందంటే మరి ఇందిరాగాంధీ యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉన్నాయి। కార్మిక వర్గం కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఆ రకంగా స్థానిక సమస్యలపైన కావచ్చు, ఆ రకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఇందిరాగాంధీ ప్రభుత్వ వ్యతిరేకంగా ఆ రకంగా ఆందోళన కొనసాగుతుంటే ఇందిరాగాంధీ తన యొక్క పదవిని కాపాడుకోవడానికి ఆ రకంగా అత్యవసర పరిస్థితి విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది। అలహాబాద్ హైకోర్టు జూన్ 12వ తేదీన మరి నీ యొక్క ఎన్నిక చెల్లదు అని చెప్పేసి ఎప్పుడైతే తీర్పిచ్చిందో మరి నా యొక్క ప్రధాన పదవికి ముప్పు వస్తుందని చెప్పేసి మరి జూన్ 25వ తేదీన అత్యవసర పరిస్థితి విధించే పరిస్థితి ఏర్పడింది। మరి ఆ యొక్క అత్యవసర పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా మరి ప్రతిపక్ష నాయకులను, విద్యార్థులను, కార్మిక ఉద్యమ నాయకులను పెద్ద ఎత్తున ఈరోజు అరెస్ట్ చేసినారు। అంటే దాదాపుగా 1,13,000 మందికి పైగా కార్యకర్తలను ఇందిరాగాంధీ అరెస్ట్ చేసి మీసా అనేటువంటి చట్టం పైన జైల్లో పెట్టేసి ఆ రకంగా బెయిల్ రాకుండా చేసే పరిస్థితి ఏర్పడింది। చాలా మంది మన జిల్లాలో అనేక మంది కార్యకర్తలను ఆ రకంగా అరెస్ట్ చేయడం అనేటువంటి జరిగింది। మన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారిని కూడా ఆ రోజు అరెస్ట్ చేయడం అనేటువంటి జరిగింది। పెద్ద పెద్ద నాయకులను ఆ రోజు అరెస్ట్ చేసినారు। మరి ఈ అరెస్టులకు వ్యతిరేకంగా, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆ రోజు సిపిఎం పార్టీ కార్యకర్తలు కావచ్చు, ప్రజాతంత్రవాదులు కావచ్చు, అనేక మంది ఆ రోజు ఆందోళన చేసినటువంటి ఫలితంగా 18 నెలల కాలంలో ఇక నా పైన ఒత్తిడి ఎక్కువైంది, నా పైన ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతా ఉందని చెప్పేసి 18 నెలల తర్వాత ఎమర్జెన్సీ ఎత్తివేసేటువంటి పరిస్థితి ఏర్పడింది। గత ఎమర్జెన్సీ కాలం ముగిసి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నాటి ఎమర్జెన్సీ కాలంలో గత ప్రభుత్వాలు చేసినటువంటి దుర్మార్గాలు, అన్యాయాల్ని ప్రస్తావిస్తూ ఈరోజు మోడీ కూడా నాటి ఎమర్జెన్సీని తలపించే పద్ధతి. ఒక మాటలో చెప్పాలంటే గత ఎమర్జెన్సీ కంటే ఎక్కువ మోతాదులో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువల్ని ఈరోజు నాశనం చేసే పద్ధతుల్లో మోడీ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. ఒకవైపు ఎమర్జెన్సీ అనే పదం లేదు, కానీ అప్రకటిత ఎమర్జెన్సీ మొత్తం కార్మికుల, ఉద్యోగుల యొక్క హక్కులన్నీ హరించి వేసి బడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే పద్ధతిలో, లాభాలు పెంచి పెట్టే పద్ధతుల్లోనే ఈరోజు కార్మికుల్ని నయా బానిసలాగా మార్చేసే పద్ధతుల్లో నాటి బ్రిటిష్ పాలకులు ఇచ్చినటువంటి కార్మిక చట్టాలన్నింటిని రద్దు చేసి నేడు 4 సివిల్ కోడ్లుగా మార్చేసి కార్మికుల్ని బలిపశువులు చేసే ప్రయత్నం జరుగుతూ, ఇటువంటి ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాల్ని వ్యతిరేకిస్తున్నటువంటి అభ్యుదయవాదులను, ప్రజాస్వామ్యవాదుల్ని, ప్రజా సంఘాల నాయకుల్ని ఈరోజు ఇండైరెక్ట్గా ఈరోజు యూఏపీఏ పేరు మీద
ఈరోజు కారాగారాల్లో శిక్షింప చేస్తూ ఉన్నారు. దుర్మార్గంగా వాళ్ళ అనారోగ్యం గురి చేసే పద్ధతుల్లో, ప్రాణాలు వదిలిపెట్టే పద్ధతుల్లో చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,000 మందికి పైగా ఉన్న ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని సిఐటియు నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రి నారాయణకు సమ్మె నోటీసు అందజేసిన సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు నేడు సిఐటియు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. అనంతరం యూనియన్ గౌరవ అధ్యక్షులు మొహమ్మద్ గౌస్, యూనియన్ జిల్లా నాయకులు భాస్కరాచార్యులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని, గత 15 రోజుల క్రితం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు ఇంజనీరింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడం జరిగిందని తెలిపారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినా ఇంజనీరింగ్ కార్మికుల జీవితాలలో ఎలాంటి మార్పులు జరగడం లేదని, సమస్యలను పరిష్కరించమంటే నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు మహమ్మద్ గౌస్, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు, రంగనాథ్, సహాయ కార్యదర్శి బాలదుర్గన్న, వీరితో పాటు యూనియన్ జిల్లా నాయకులు భాస్కరాచారి, సీనియర్ నాయకులు కృష్ణయ్య, రామకృష్ణ, ఆదాము, మురళి, రాజశేఖర్, సతీష్, సిద్ధయ్యలతో పాటు 50 మంది కార్మికులు పాల్గొనడం జరిగింది. మున్సిపల్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 120 మున్సిపాలిటీలలో ఈరోజు నిరసన తెలియజేస్తూ టెంట్లు వేయడం జరిగింది. ఇప్పటికే దాదాపు 2 నెలల నుంచి మున్సిపల్ కార్మికుల ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అనేక రకాల పోరాటాలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఇంతవరకు చర్చలకు పిలిచలేదు, స్పందించలేదు. కాబట్టే ఉద్యమాన్ని తీవ్రతరం చేసే దాంట్లో భాగంగానే ఈరోజు టెంట్లు వేయడం జరిగింది. ఈ యొక్క నిరసన ఈ రోజు నుంచి 4వ తేదీ వరకు శాంతియుతంగా నిరసన తెలియజేయడం జరుగుతుంది. 4వ తేదీ చలో విజయవాడ కార్యక్రమాన్ని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులుగా నిర్వహిస్తున్నాం. అప్పటి లోపల ప్రభుత్వం చర్చలకు పిలిచి ఇంజనీరింగ్ కార్మికులకు సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సిఐటిగా కోరుతా ఉన్నాం. లేకుంటే ఉద్యమాన్ని చాలా తీవ్రంగా చేసే పరిస్థితి ఉంటది. ఎందుకంటే ఇంజనీరింగ్ కార్మికులు మొత్తం పట్టణాలలో పారిశుద్ధ్యం కావచ్చు, తర్వాత లైటింగ్ కావచ్చు, విద్యుత్, నీరు ఇవన్నీ కూడా సప్లై చేసే కార్మికులకు ఈరోజు కడుపు మాడే పరిస్థితి ఉంది. ఈ రోజు కనీసం స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అందరికీ 15,000 రూపాయల జీతం మాత్రమే ఇస్తున్నారు. అదేవిధంగా చనిపోయిన కార్మికులకు ఇంతవరకు వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏవి కూడా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం ఏదైతే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, స్కిల్డ్, సినీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలి, అదేవిధంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలి, చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి సిఐటిగా ఏదైతే డిమాండ్ చేస్తున్నామో వాటన్నిటి పరిష్కారం కొరకు ఈరోజు సమ్మె నిరసన తెలియజేస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో సమ్మె అంటూ జరిగితే దానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించవలసి వస్తుందని తెలియజేసుకుంటూ నంద్యాల ప్రజానీకం కూడా మా సమ్మెకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి సిఐటిగా మున్సిపల్ వర్కర్స్ గా కోరుతా ఉంటాం. రాష్ట్ర వ్యాప్తంగా 13,000 మందికి పైగా మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులుగా పట్టణ పురపాలక సంస్థలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ 7 ప్రకారము స్కిల్డ్, సెమీ స్కిల్డ్ ఇవ్వాలని ఉత్తర్వులు ఉన్నను ఆ యొక్క జీవోను తుంగలో తొక్కి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేకంగా నంద్యాలలోనే అన్యాయం జరుగుతుంది. మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ జీవో నెంబర్ 36 ప్రకారము 21,000 రూపాయల వేతనము, 24,500 టెక్నికల్ వేతనము ఇవ్వాలని చెప్పేసి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ ఎటువంటి షరతులు లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, తల్లికి వందనము మరియు ఇతర పథకాలన్నీ వర్తింప చేయాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారము సమాన పనికి సమాన వేతనము 26,000 రూపాయలు ఇవ్వాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ ఇళ్ల స్థలము ఇచ్చి ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో సిఐటియు వారి పిలుపు మేరకు ప్రతి మున్సిపాలిటీలో టెంట్ వేసి
మా యొక్క కార్మికుల నిరసనను తెలియజేస్తున్నాము. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని మున్సిపాలిటీలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నాము. ఈ ధర్నా వచ్చే నెల 25వ తారీఖు నుండి 4వ తారీఖు వరకు జరుగుతుంది. మేము 7 సంవత్సరాల నుంచి చాలీచాలని జీతంతో చాలా ఇబ్బందులు పడుతున్నాము. ప్రభుత్వానికి అధికారులకు అనేక మార్లు అర్జీలు ఇచ్చినాము, కానీ మా మీద ఎలాంటి దయ చూపలేదు. ప్రతిసారి చర్చలకని పిలిచి నారాయణ గారు మమ్మల్ని అవమానపరుస్తున్నారు. దయచేసి మా సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారికి, అలాగే మంత్రి నారాయణ గారికి, ఆర్థిక మంత్రి గారికి అందరినీ కోరుకుంటున్నాము. నంద్యాల పట్టణంలో కల్వరి కరుణ ప్రార్థనా మందిరం వారి ఆధ్వర్యంలో పాస్టర్ కడియం అనిల్ నిర్వహణలో డాక్టర్ మణిదాస్ భాస్కర్ అధ్యక్షతన దైవ సేవకుల సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో వినుకొండ నుండి వచ్చిన పాస్టర్ జాన్ పీటర్ ముఖ్య అతిథిగా హాజరై దైవ సేవకులకు సేవా పరిచర్యలో పాటించే పలు విషయాలను తెలియజేశారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లాలోని పాస్టర్లు, సంఘ పెద్దలు పాల్గొన్నారు. యాకోబు అనగా మోసగాడు ఒకటి, రెండోది మడెమ్మను పట్టుకున్నవాడంట. నా వైపు చూస్తున్నా మాట్లాడండి. ఎందుకు వస్తుంటా ఏసేవ యొక్క వెనక ముందు దాని అర్థమైంది. లౌతుడు వెనక్కి జ్యేష్ఠత్వ హక్కు ఉన్నది మొదటి పుట్టిన వాళ్ళకి. ఇస్రాయేల్లో మొదటి పుట్టిన వాడికి జ్యేష్ఠత్వ హక్కు ఉంది. అంటే అర్థం ఏంటంటే తండ్రికి 3 ఎకరాలు ఉంటే పెద్దోడికి ఇద్దరు కొడుకులు ఉన్నారనుకో, పెద్దోడికి 2 ఎకరాలు, చిన్నోడికి ఎకరం జ్యేష్ఠత్వ హక్కు. బ్రదర్ అనిల్ పాస్టర్ గారు 40 రోజులు ఇలా సంఘక్షేమం కొరకు, సమాజ క్షేమం కొరకు, దేశ క్షేమం కొరకు అందరూ క్షేమంగా ఉండాలని దీని కొరకు ఉపవాసం ఉండి ఎంతో భారముగా ప్రార్థన చేస్తూ వచ్చారు. అట్లాగే అనేక మంది సేవకులు పిలిపించి వాక్యం వాళ్ళకి వినిపించాలని, వాళ్ళ సంఘాలు అభివృద్ధి చెందినట్లుగా, వాళ్ళు కూడా ఆశీర్వదించబడినట్లుగా, అందరూ క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో ఇలా మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇలా నన్ను కూడా అక్కడి నుంచి పిలిపించడం జరిగింది, వాక్యం వాళ్ళు బోధించాలని. పాస్టర్ అనిల్ గారు 40 దినాలు ఉపవాస ప్రార్థనలు జరిపి ముగింపు దినముగా ఈరోజు సేవకులందరినీ పిలిచి నంద్యాల జిల్లాలోని సేవకుల సదస్సు ఏర్పాటు చేసి, ముఖ్యంగా మరి వినుకొండ నుండి జాన్ పీటర్ అయ్య గారిని పిలిపించి ఆయన ద్వారా ప్రత్యేకమైన ప్రార్థనా ప్రసంగమును వినిపించి మరి అందరిని కూడా ఉత్తేజపరిచారు, ఉజ్జీవము కురిపించారు. అంతేకాకుండా దేవుని మహిమ ప్రభావాలు ఇక్కడ వెలుసిల్లాయి. అంతేకాకుండా మహిమ దిగి వచ్చే విధంగా జరిపినటువంటి ఈ యొక్క ప్రార్థనా సమావేశము మీరు జయప్రదం చేసి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకునేందుకు వేలాది వరుసతో చెల్లిస్తున్నాము. చేరవచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఈరోజు ఈ యొక్క 25వ తారీఖు 2025వ సంవత్సరము జూన్ మాసంలో జరిగినటువంటి ఈ యొక్క దైవ సేవకుల సదస్సు దేవుడు మహిమకరంగా, ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా, సేవకులకు ఆశీర్వాదకరంగా దేవుడు ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి నడిపించాడని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా ఈ యొక్క సేవకుల సదస్సులో వినుకొండ ప్రాంతం నుంచి దైవజనులు, గొప్ప దైవజనులు, విరివిగా వాడబడుతున్నటువంటి దైవజనులు జాన్ పీటర్ అయ్య గారితో చాలా ముఖ్యమైన సందేశాలు, సేవకులకు ఏ విధంగా అయితే సేవలో బహుబలంగా వాడబడాలో, సేవలో ఎటువంటి లక్షణాలు ఉంటే సేవ ఇంకా ఏ విధంగా ఎదుగుతుందో, ముందుకు వెళ్తాదో అని కొన్ని సేవకులకు సంబంధించినటువంటి విషయాలు క్లుప్తంగా వారు కొన్ని విషయాలు తెలియజేశారు. అంతేకాకుండా సేవకులు కూడా చాలా టైం అయినప్పటికీ శ్రద్ధాశక్తితో ఈ యొక్క వాక్యాన్ని విని వారందరూ ఇక రాబోయే కాలంలో బహుబలంగా సేవ చేయడానికి తీర్మానం చేసుకున్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ మెయిన్ రోడ్ లో ఏర్పాటు చేసిన వారాహి వైన్ షాప్ లో దొంగలు పడి 23,000 విలువగల మద్యం బాటిళ్లు, అలాగే 1,600 రూపాయల విలువగల కట్నోట్లు చోరీ చేసినట్లు వైన్ షాప్ యజమాని పేర్కొన్నారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత షట్టర్ను తొలగించి క్యాష్ కౌంటర్లో ఉన్న కట్నోట్లను తీసుకొని వివిధ రకాల బ్రాండ్లు కలిగిన మద్యాన్ని దొంగలించడం జరిగింది.
సోమవారము ఉదయం మా వాచ్మెన్ చూడగా షట్టర్ ఓపెన్ చేసి ఉంది. ఏం జరిగిందని క్యాషియర్కు ఫోన్ చేసినాడు. క్యాషియర్కు ఫోన్ చేస్తే క్యాషియర్ కెమెరాలో చూసుకొని కెమెరాను ఓపెన్ చేసుకొని చూసుకుంటే ఒక దొంగ మిడ్నైట్ 12:30 నుంచి 1 గంట లోపల షాపులో చొరబడి క్యాష్ కోసం చూసినాడు. క్యాష్ లేకపోతే 1600 కట్ నోట్లు, ఒక 23,000 మందు తీసుకొని పారిపోయినాడు. బ్లాక్ లేబుల్ ఒకటి, బ్లాక్ అండ్ వైట్ ఒకటి, బ్లాక్ డాగ్ ఒకటి, రాయల్ రత్నపూర్ ఒకటి, ఇది 2 మన బ్లాక్ గోల్డ్ 2 సింగిల్ కేసులు కాదు, ఓన్లీ ఒక పుల్లు అట్లా 6 పుల్లులు కాస్ట్లీ తీసుకుపోయినాడు. ఒక ఇంపీరియల్ బ్లూ పుల్లు, ఒక 8 PM పుల్లు, 8 PM గోల్డ్ ఒక పుల్లు, ఇవి 3 పుల్లులు, మొత్తం 7 పుల్లులు తీసుకుపోయినాడు. దీని కాస్ట్ వచ్చేసి 23,000 చిల్లర. బ్యాక్ సైడ్ షటర్ నుంచి మందు అందించే ఓల్లో నుంచి లోపలికి జరబడి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇటీవల ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మరియు గుడిసె కృష్ణమ్మ పాల్గొన్న ఓ కార్యక్రమంలో సర్పంచ్ ఉద్దేశించి మాట్లాడిన మాటలను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల నాయకులు వక్రీకరించి వారిని విమర్శించడం సరికాదని వాల్మీకి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బోయపులి కొండన్న పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక జిల్లా వాల్మీకుల ప్రధాన కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి సభ్యులు పాల్గొన్నారు. గత వారం రోజులుగా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పైన, అదేవిధంగా శ్రీమతి గుడిసె కృష్ణమ్మ గారి పైన ఒక సర్పంచ్ని అవమానించారని చెప్పి వివిధ ప్రచార మాధ్యమాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలని పేరు పెట్టుకొని బీసీ అభ్యర్థులని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి వారికి సలహాలు ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్కడ జరిగిన సంఘటన ఏంటిదో మీరు పూర్తిగా తెలుసుకోకుండా కేవలం కులం వాడారని చెప్పి దానితోనే అవమానించారని చెప్పి మరి గత వారం రోజులుగా వివిధ రూపాల్లో అనేక చోట్ల వారి పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. గతంలో కూడా మరి డోన్ ఎమ్మెల్యే గారు 2 బోయ పిల్లలని కాళ్ళ కింద కూర్చోబెట్టుకుని కొట్టినప్పుడు ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల నేతలు ఎక్కడికి పోయారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నిజంగానే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలకి పనిచేసే వారైతే కేవలం అదే వర్గాలని, అదే బీసీ వర్గాలని టార్గెట్ చేసి మాట్లాడుతుంటే బయట చూసే వాళ్ళు నవ్వుకుంటున్నారు. దయచేసి వీటిని మానుకోని చెప్పి సలహాలు ఇస్తా ఉన్నాం. ఎందుకంటే ఆ సర్పంచ్ గారిని గౌరవ ఎమ్మెల్యే గారు స్టేజ్ మీదకి రమ్మని చెప్పి పిలవడం జరిగింది. ఆ సర్పంచ్ గారు మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా పైకి పోయేందుకు వారు సంశయపడుతున్నప్పుడు అక్కడ పక్కన గుడిసె కృష్ణమ్మ గారు ఉండగా ఆ ఎమ్మెల్యే గారు ఎందుకమ్మా ఆయన రాలేకపోతున్నాడంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, వాళ్ళు రాలేరు, వాళ్ళు ఎస్సీ అని ఆమె చెప్పినందుకు ఆ పదాన్ని పట్టుకుని ఎస్సీ అని సర్పంచ్ని అవమానించారని చెప్పి మరి విమర్శలు చేస్తా ఉన్నాను. మేము అందరం కూడా ఎస్సీ సోదరులైనా, బీసీ సోదరులైనా, ఎస్టీ సోదరులైనా, బోయేలు అందరం కూడా అన్నాదమ్ముల్లాగా జీవించేటువంటి వాళ్ళం. ఇటువంటి వారి మధ్య చిచ్చు పెట్టేందుకు అగ్రవర్ణాల మాటలని చెప్పి బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల పేరు మీద మరి ఆరోపణలు చేయటం మంచి పద్ధతి కాదు. నిజంగానే మీరు ఆయా వర్గాలకు పనిచేయదలుచుకుంటే ఖచ్చితంగా పనిచేయండి, కానీ ఇటువంటి వాటిపైన
ఆరోపణలు చేయడం ఇప్పటికైనా మానుకోమని చెప్పి సహృదయంతో విజ్ఞప్తి చేస్తాం. మరి వాళ్ళ ఇల్లులో భోజనం చేస్తారా అని చెప్పి ఒక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘం పేరు మీద ఒక మహిళ ప్రశ్నించింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేమైనా ఎవరైనా ఎవరు పిలిచినా ఖచ్చితంగా వారి ఇంట్లో భోజనం చేయడానికి మేమేమి కులం చూడమని చెప్పి ఈ విధంగా మేము చెప్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారు కానీ గుడిసె కృష్ణమ్మ గారు కానీ ఖచ్చితంగా వారి ఇంట్లో భోజనం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా అదే వర్గాలతోనే అనునిత్యం అక్కడ ఆదోనిలో పర్యటిస్తా ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా ఇట్లాంటి ఆరోపణలు మానుకొని మరి అందరితో కలిసి ఉండే విధంగా కలిసి ఉండాలనే ప్రయత్నం చేయండి తప్ప విడదీసే ప్రయత్నం, కులాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి సహృదయంతో మా సోదరులను సోదరిమణులకు విజ్ఞప్తి మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి తరఫున విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో గుప్పెడంత బియ్యం కార్యక్రమం. బీజేపీ ప్రకటిత ఎమర్జెన్సీకి చర్మగీతం పాడేందుకు సిద్ధం కాండని పిలుపునిచ్చిన సిపిఎం. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు డిమాండ్. కల్వరి కరుణ ప్రార్థనా మందిరం వారి ఆధ్వర్యంలో దైవ సేవకుల సదస్సు. నంద్యాల పట్టణంలోని వారాహి వైన్ షాప్ లో దొంగతనం. ఎమ్మెల్యే పార్థసారథి గుడిసె కృష్ణమ్మలపై చేస్తున్న వ్యాఖ్యలను ఖండించిన వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి అధ్యక్షుడు పులికొండన్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.